హాయ్! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, 'దిల్ రాజు' గారు ఈయన మంచి పేరున్న ప్రొడ్యూసర్. ఈయన ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లోనే ఎక్కువగా నిలుస్తుందని తెలుస్తున్న విషయమే. అయితే ఈయనకి 'గేమ్ చేంజర్' అలాగే ఇప్పుడు 'తమ్ముడు' మూవీ కూడా మంచి మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. అసలు ఎందుకు ఈయన కమర్షియల్ మూవీస్ చేయడానికి ఇంత ఇబ్బంది పడుతున్నారు? అంటే కమర్షియల్ సినిమా తీయటం అనేది ఒక ప్రత్యేకమైన క్రాఫ్టు. హ్మ్. కమర్షియల్ సినిమా, క్లాస్ సినిమా అని 2 విధాలుగా 2 డివిజన్స్ కనిపిస్తాయి. అంటే సెన్సిబుల్ సినిమా, సెన్సిబుల్ సినిమా ఒకటి, కమర్షియల్ సినిమా ఒకటి. హ్మ్. ఈ రెండిటిని తీసే దర్శకులు కొంతమంది ఉన్నారు. అంటే ఉదాహరణకి రాఘవేంద్రరావు గారు 'జ్యోతి' అనేటువంటి ఒక సెన్సిబుల్ సినిమాని డైరెక్ట్ చేస్తున్న టైంలోనే 'అడవి రాముడు' అనేటువంటి ఒక భారీ కమర్షియల్ సినిమా కూడా చేశాడు. హ్మ్. అలాగే 'ఆమె కథ' అనేటువంటి ఒక సెన్సిబుల్ సబ్జెక్ట్ హ్యాండిల్ చేస్తూనే అవతల వైపు శోభన్ బాబు గారితో చాలా కమర్షియల్ సినిమాలు చేశాడు ఆయన. ఇలాంటి దర్శకుడే దాసరి నారాయణరావు గారు కూడా. ఆయన కూడా ఒకవైపు చాలా సెన్సిబుల్ సినిమాలు, అంటే అనేక సినిమాలు తీశాడు ఆయన. 'కోరికలే గుర్రాలైతే' ఇలాంటి సినిమాలు, 'అద్దాల మేడ' ఇలాంటివి. హ్మ్. ఈ సినిమాలు తీస్తూనే ప్యారలల్గా 'సర్దార్ పాపారాయుడు', 'ప్రేమాభిషేకం' ఇలాంటివి కూడా తీసేవాడు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ, పైగా దాసనారాయణరావు గారు ప్రయోగాత్మక సినిమాలు కూడా చేసేవాడు. రాఘవేంద్రరావు గారు కొన్ని సెన్సిబుల్ సినిమాలు చేసేది, కానీ దాసరి గారు ప్రయోగాత్మక సినిమా చేస్తూ ప్యారలల్గా ఒక పెద్ద కమర్షియల్ సినిమా కూడా చేసేవాడు. ఓకే. అంటే 'నీడ' అని ఒక సినిమా ఉంది. మహేష్ బాబు మొదటి సినిమా అది. ఆయన కెమెరా ముందు కనిపించిన మొదటి సినిమా. హ్మ్. ఆ సినిమా దాసరి గారు ఒక ప్రయోగాత్మక చిత్రంగానే తీశాడు. అందరూ కొత్త ఆర్టిస్టులు, టోటల్గా ఎవరు కెమెరాకి పాతోళ్ళు కాదు. అలా కొత్త ఆర్టిస్టులను తీసుకుని ఒక కొత్త తరహా సబ్జెక్టు, అప్పటి వరకు తెలుగు తెర మీద ఎవరు ప్రయత్నం చేయనటువంటి ఒక సబ్జెక్ట్ తీసుకుని సినిమా తీశాడు ఆయన. ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. అదే టైంలో, అంటే బ్లాక్ అండ్ వైట్లో చేసినటువంటి ఆ సినిమా అదే టైంలో ప్యారలల్గా ఆయన రామారావు గారితోనూ సినిమాలు తీసేవాడు. హ్మ్. 'సర్కస్ రాముడు' ఇలాంటి సినిమాలు చేసేవాడు. అలాగే శోభన్ బాబుతో 'దీపారాధన' లాంటి సినిమా చేసేవాడు. అక్కినేని నాగేశ్వరరావు గారితో 'ఏడంతస్తుల మేడలు' ఇలాంటి సినిమాలు, 'శ్రీవారి ముచ్చట్లు' హ్మ్. ఇలాంటి కథలు నడిచేవి. ఇలా 3-4 జానర్లలో ఏకకాలంలో సినిమాలు తీసేవాడు ఆయన. ఓకే. అది ఆయన ప్రత్యేకత. కానీ అందరికీ ఇది నడవదు. పర్టికులర్గా దిల్ రాజు గారి దగ్గరికి వచ్చేసరికి మొదటి నుంచి కమర్షియల్ సినిమా అంటే ఆయన తడబాటుకు గురవుతూనే ఉన్నాడు. ఉదాహరణకి ఆయన ప్రభాస్తో చేసినటువంటి 'మున్నా' అది డిజాస్టర్. ఆ సినిమా డిజాస్టరు. ఆ తర్వాత 'గేమ్ చేంజరు' ఈ మధ్య కాలంలో డిజాస్టరు. అలాగే ఇప్పుడు 'తమ్ముడు' అనేది కూడా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనేది టార్గెట్గా పెట్టుకుని తీసినటువంటి సినిమా, అది కూడా డిజాస్టర్. హ్మ్. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే ఈయన దగ్గర కొంతమంది దర్శకుల్ని ఈయన క్రోన్ చేస్తాడు. ఓకే. ఆ డైరెక్టర్స్ చాలా సెన్సిబుల్ కథలు హ్యాండిల్ చేసేటువంటి పరిస్థితిలో ఉంటారు. హ్మ్. ఉదాహరణకి 'కొత్త బంగారు లోకం' ఇలాంటి సినిమాలు ఆయన బ్యానర్ నుంచి వచ్చి మంచి విజయాలు సాధించినాయి. అలాంటి కథలు ఓకే. అంటే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఇలాంటి కథలు ఆయన హ్యాండిల్ చేయగలరు. అలాంటి డైరెక్టర్లతో ఆయన పని చేయగలరు. హ్మ్. 'బొమ్మరిల్లు భాస్కర్' తొలినాటి 'బొమ్మరిల్లు' కావచ్చు, ఆ తర్వాత వచ్చిన అల్లు అర్జున్తో చేసిన తొలినాటి సినిమా 'పరుగు' కావచ్చు, హ్మ్. అలాగే సుకుమార్తో చేసినటువంటి తొలినాటి 'ఆర్య' కావచ్చు. హ్మ్. ఈ సినిమాలన్నీ కూడా చాలా సెన్సిబుల్గా ఉంటాయి. అలాంటి సున్నితమైన భావోద్వేగాల మధ్య నడిచే కథలు జడ్జి చేయటంలో దిల్ రాజుకు ఒక ప్రత్యేక ప్రావీణ్యత ఉంది. ఓకే. కానీ కమర్షియల్ సినిమాని జడ్జి చేయటం దగ్గర ఆయన మొదటి నుంచి తడబాటే. ఈ రోజు కాదు, ఈ రోజున 'తమ్ముడు', 'గేమ్ చేంజర్' అనుకుంటున్నాం, కానీ పాత రోజుల్లో కూడా ఆయనకి కమర్షియల్ సినిమా విషయంలో చేదు అనుభవాలే ఉన్నాయి. హ్మ్. అందుకని మొదటి నుంచి ఆయన సెన్సిబుల్ కథలే చేసుకుంటూ వచ్చాడు. ఆ డైరెక్టర్లతోనే ట్రావెల్ అయ్యాడు. సుకుమార్ గారు
ఆ కాంపౌండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్ద కమర్షియల్ సినిమాలు చేశాడు దిల్ రాజు గారి నుంచి బయటకు వచ్చిన తర్వాత. అలాగే వినాయక్ కూడా దిల్ సినిమా కూడా కొంచెం సెన్సిబుల్ గానే నడుస్తుంది, కొంచెం కామెడీ టచ్, అలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ మధ్యలో వినాయక్ తరహా కొంచెం మాస్ ఎలిమెంట్స్ అలా నడిచి ఆ సినిమా హిట్ అయింది. అందుకని మొదటి నుంచి కూడా ఆయన శతమానం భవతి ఇలాంటి కథలే ఎంపిక చేసుకుంటాడు. శ్రీనివాస కళ్యాణం ఇలాంటి కథలు అంటే పెళ్లి, దాని చుట్టూ జరిగేటువంటి వ్యవహారం, భావోద్వేగాలు, ఆ తరహా కథలతో కొంచెం సెన్సిబిలిటీ ఉండి ఒక తరహా ప్రేక్షకుల్ని మినిమం గ్యారంటీ వాళ్ళు థియేటర్కి వెళ్ళి సినిమా బాగుందని చెప్తారు. అలాంటి కథలు ఎంపిక చేసుకుంటూ అలా నడిపేవాడు ఆయన. మరి ఇప్పుడు నితిన్ తో కూడా మళ్ళీ ఇంకొక సినిమా కూడా ప్లాన్ చేశారు కదా సార్, ఎల్లమ్మ. మరి ఎల్లమ్మ అని ఒకటి ప్లాన్ చేశాడు. అంటే దీనికి ముందు ఆయన వేణుతో చేసినటువంటి సినిమా ఉంది, అది అనుకోకుండా ఆయనకి మంచి పేరు తీసుకొచ్చినటువంటి సినిమా. అందుకని డైరెక్టర్ వేణు, కమెడియన్ డైరెక్టర్ గా మారినటువంటి వేణుకి ఈ ఎల్లమ్మ అవకాశం ఇస్తానని చెప్పాడు ఆయన. ఇది కూడా సెన్సిబుల్ సినిమా, ఇది కమర్షియల్ సినిమా కాదు కాబట్టి దాని మీద కొంచెం హోప్స్ ఉన్నాయి. ఇప్పుడు నితిన్ కూడా అదే మాట్లాడుతున్నాడు, ఈ సినిమా ఇబ్బంది పెట్టినప్పటికీ ఆ సినిమాతో మేము హిట్ కొడతామని చెప్తున్నాడు. అతని హోప్ అది. కాబట్టి వేణుతో ఆ సెన్సిబుల్ సబ్జెక్ట్ ఎల్లమ్మని తెరకెక్కించడం ద్వారా ఫ్లాపుల నుంచి బయటపడాలని చూస్తున్నాడు. మొన్న వచ్చినటువంటి సంక్రాంతి సినిమా వెంకటేష్ది, అనిల్ రావిపూడి అలాగే వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా మళ్ళీ మంచి హిట్ ఇచ్చింది ఆయనకి. అంటే కొంచెం సెన్సిబిలిటీస్ ఉంటూ కామెడీ టచ్ ఉన్నటువంటి సినిమాలు అవి నడిచిపోతున్నాయి ఆయన దగ్గర. అంటే ఆ కథలు జడ్జి చేయటంలో ఆయనకి నైపుణ్యం ఉంది. కమర్షియల్ సినిమా జడ్జి చేయటం దగ్గర ఫెయిల్యూర్ ఆయన మొదటి నుంచి, ఈ రోజున కాదు, ఫ్రమ్ ది బిగినింగ్ ఆ తడబాటు ఉంది. అలాగే ఆయన కాంపౌండ్లో ఆయనతో పాటు ట్రావెల్ అయ్యేటువంటి డైరెక్టర్లు ఎవరికి కూడా ఆ ధోరణి లేదు. ఇప్పుడు మున్నా లాంటి సినిమా తీసి దెబ్బతిన్నటువంటి పరిస్థితిలోనే అదే డైరెక్టర్తో మళ్ళీ ఆయన బృందావనం అనేటువంటి ప్రయోగం చేశాడు ఎన్టీఆర్తో. అది కూల్గా ఉంటుంది, మధ్యలో కొంచెం ఎన్టీఆర్ తరహా ఫైట్స్ యాక్షన్ ఉన్నప్పటికీ క్యారెక్టర్ కొంచెం కూల్గాను, ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఎమోషన్స్ వాటి మధ్య నడిచే కథ అది. అందుకని అది మళ్ళీ కనెక్ట్ అయింది జనాలకు, అది ప్రాపర్ గా జడ్జి చేయగలడు, అలాంటి కథలు జడ్జి చేస్తాడు. అంతే తప్ప అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాని జడ్జి చేయటం అనేది దీని వల్ల కాదు. అందుకని దిల్ రాజు గారు ఇప్పటికైనా సరే ఇన్ని తడబాటుల తర్వాత మళ్ళీ కమర్షియల్ సినిమా అనే ప్రయత్నం చేయకుండా, ఇప్పుడు రేపు రామ్ చరణ్ తో సినిమా చేస్తానని అన్నాడు ఆయన. హిట్ ఇస్తున్నాను అని చెప్తున్నాడు కానీ మళ్ళీ కమర్షియల్ సినిమా జోలికి వెళ్తే దెబ్బతింటాడు ఆయన. అలా కాకుండా తనకి తెలిసినటువంటి పద్ధతిలో సున్నితమైన భావోద్వేగాలు, ఒక సెంటిమెంటు, ఒక ఫ్యామిలీ రిలేషన్స్ వాటి మధ్య నడిచేటువంటి కథ అలా పెట్టుకుని వెళ్ళొచ్చు. నిజానికి తమ్ముడు అనే సినిమా కూడా ఆయన అనుకున్నది అదే, సిస్టర్ సెంటిమెంటు, ఫ్యామిలీ ఎమోషను, పెళ్లి అంటే ఒక అమ్మాయి తన అనుకున్నటువంటి వ్యక్తిని కాకుండా ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకొని కాపురం చేయటం, అక్కడ ఉండేటువంటి పెయిన్, ఆ పెయిన్కి కారణమైనటువంటి వాళ్ళ మీద ఉండేటువంటి కోపం, ఈ బ్యాక్డ్రాప్ లో కథ అనుకున్నారు ముందు. ఆ తర్వాత ఏమైందంటే దిల్ రాజు గారు ఈ తమ్ముడు సినిమా సందర్భంగా ఇచ్చిన చాలా ఇంటర్వ్యూల్లో ఆయన అన్న మాట థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనే మాట వాడాడు. అంటే ఆడియన్స్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తే తప్ప థియేటర్కి రారు అనేటువంటి ఒక నమ్మకం ఏర్పడిపోయింది ఆయన. ఆ నమ్మకం ఏర్పడిపోవడం వలన దీనిలో కొంచెం అడ్వెంచరు ఇవన్నీ జోడించాడు. ఇవన్నీ జోడించుకుంటూ వెళ్ళడంతో వీటి మీద శ్రద్ధ పెరిగిపోయి అసలు వాళ్ళు ఒరిజినల్ గా అనుకున్నటువంటి సెంటిమెంటు, వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి బాండింగ్ వాటిని ఎస్టాబ్లిష్ చేయటం అనే దగ్గర ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ఎక్కడైతే బలమైనటువంటి అంటే వాళ్ళకు బలమైన అనుభవాలు ఉన్నాయో అక్కడేమో వదిలిపెట్టేసి వాళ్ళకి ఏమాత్రము అనుభవం లేని ఏరియాలో ఎక్కువ శ్రద్ధ పెట్టి దెబ్బతిన్నటువంటి సినిమా తమ్ముడు. అందుకని ఇప్పటికైనా సరే ఆయన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేది బూటకం. ఇప్పుడు
ఆయనతో బొమ్మరిల్లు లాంటి సినిమాలో పెద్ద విజయం అందుకున్నటువంటి సిద్ధార్థ యాక్ట్ చేసిన సినిమా రిలీజ్ అయింది. ఏది 3BHK అనే సినిమా. అవును. ఎస్. అది ఆడియన్స్ థియేటర్లకు రప్పించగలుగుతోంది. ఓకే. దానిలో ఏమీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. చాలా నార్మల్ కథ, చాలా నెమ్మదిగా వెళ్ళిపోయే కథ, అంతకుమించి ఏమీ లేదు దానిలో. అంటే పేరెంట్స్ పిల్లల్ని ఎలా అంచనా వేస్తారు, పెంపకంలో జరిగేటువంటి తడబాట్లు, వాళ్ళ జీవితంలో వాళ్ళ అనుభవాల్లో నుంచి పిల్లల్ని బెటర్గా గైడ్ చేస్తున్నాం అనే భ్రమలో వాళ్ళ మీద ఎలాంటి ప్రెజర్ పెడతారు, ఎలా వాళ్ళ కెరియర్ నాశనం చేస్తారు అన్నదే పాయింట్. అంటే శరత్ కుమార్ అనేటువంటి తండ్రికి సిద్ధార్థ అనేటువంటి కొడుక్కి మధ్య జరిగేటువంటి ఒక డ్రామా, అంతకు మించి ఏమీ కాదు. దాని చుట్టూ ఉండేటువంటి క్యారెక్టర్స్ చాలా బాగా అల్లుకున్నాడు అతను, శ్రీ గణేష్. అది దానిలో యాక్షన్ లేదు, సెంటిమెంట్, బలమైనటువంటి సెంటిమెంట్, ఎమోషన్స్ ఇవి కొన్ని ఉన్నాయి, కానీ యాక్షన్ లేదు సినిమాలో. మీరు ఎలాగో ఈ పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి మనకి ఈ సినిమాతో అయినా సిద్ధార్థకి ఒక మంచి పేరు అంటే పూర్వవైభవం వచ్చే అవకాశం ఉందంటారా? మరి సిద్ధార్థ మంచి పేరు వచ్చింది ఈ సినిమాకి, మంచి పేరు వచ్చింది, సక్సెస్ అయ్యాడు అతను చాలా గ్యాప్ తర్వాత. అయితే అంటే దిల్ రాజు గారు కూడా ఇలాంటి కథలు తీసుకుంటే వర్కౌట్ అవుతుంది ఆయన. అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి దానికి వెడితే తప్ప థియేటర్కి జనం రారు అనుకుంటున్నాడు ఆయన. అది తప్పు అని ఇమ్మీడియట్ గా ఆయన సినిమా రిలీజ్ అయిన రోజే, తమ్ముడు రిలీజ్ అయిన రోజే ఈ సినిమా రిలీజ్ అయింది 3BHK. దానికి జనం పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు జనం అంటే సినిమా బాగుంది కాబట్టి, కథ బాగుంది, ఎమోషనల్ గా ఉంది, ప్రాపర్ గా కరెక్ట్ అయింది, బలమైనటువంటి భావోద్వేగాలతో నడిపాడు, ప్రతి పాత్రని చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు. ఎక్కడ గ్లామర్ కోసమో మరొక దాని కోసమో తాపత్రయపట్టం అనేది లేదు ఆ సినిమాలో. క్లీన్ గా ఉంది సినిమా. అలాంటి సబ్జెక్టులు దిల్ రాజు గారు చేయగలడు బాగా. కాబట్టి రేపు రామ్ చరణ్ తో చేసినా గానీ ఆయనకి ఒక పాత అనుభవం ఉంది. అంటే మున్నా ఫెయిల్యూర్ తర్వాత మళ్ళీ మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమా చేసి హిట్ ఇచ్చాడు అతనికి, ప్రభాస్కి. అందులో ఈ కమర్షియల్ గొడవలు ఏం లేవు, అది కూడా ఒక సాదాసీదా ఎమోషనల్ గా జరిగేటువంటి డ్రామానే. అలాంటి కథలు ఓకే. అందుకని దిల్ రాజు గారికి కమర్షియల్ మూవీ కంటే ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్ మూవీ చేస్తే బెటర్ అంటారు. అది బెటర్. ఇప్పుడు రామ్ చరణ్ తో ఆయన చేయబోయే ప్రయోగం కూడా ఏదో మళ్ళీ గేమ్ చేంజర్ లాంటి ఒక బీభత్సమైనటువంటి కమర్షియల్ సినిమా చేయాలి అనే తాపత్రయం పక్కన పెట్టి, ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే సీతమ్మ వాకిట్లో లాంటి సినిమాలు చేసే పరిస్థితి లేదు అన్నాడు. కానీ తప్పది. అది మళ్ళీ ఆయన సీతమ్మ వాకిట్లో ఆ తరహా ఎమోషనల్ డ్రామా చేయొచ్చు రామ్ చరణ్ తో కూడా. పాన్ ఇండియా లెవెల్లో వర్కౌట్ అవ్వచ్చు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో కూడా ఫ్యామిలీ ఎమోషన్స్, కొత్త వైరుధ్యాలు, సున్నితమైనటువంటి భావోద్వేగాల మధ్య కథ నడుపుతూ పాన్ ఇండియా మార్కెట్ ని అడ్రస్ చేసి కూడా విజయం సాధించవచ్చు. ఆ స్కేల్లో వెళ్ళాలి. ఆ స్కేల్ మారుతుంది తప్ప సబ్జెక్ట్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. అందుకని దిల్ రాజు గారు కమర్షియల్ వ్యవహారాలు మానేసి అలా 2 జానర్లలోనూ హిట్లు కొట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ అందరూ వాళ్ళు కాదు. అందరూ దాసరి నారాయణరావులు కాదు, అందరూ రాఘవేంద్రరావులు కాదు. అందుకని ఎవరు